మరి రేట్లు పెరిగితే ఇబ్బందే కదా, ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదా. ఆ? మరి తగ్గియాలి అది. మరి ఎలా చేస్తారు? దానికోసం తగ్గియాలనేది ఉంది అందరికీ. ఇట్లా అంటే ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారా? ఏమన్నా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఏమో తగ్గొచ్చు, లేకుంటే పెరగొచ్చు అంతే. అంతవరకే. మీరు చెప్పండి అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి కదా! అవును. అది మీకు ఎలా ఎఫెక్ట్ చూపుతోంది? చాలా సార్ మాకు బాడీలు చూసి ఇంత అభిమానంగా అడుగుతారు. పెట్రోల్ డీజిల్ చూసి ఇంత రేట్లు ఉన్నాయి. ఏదన్నా గవర్నమెంట్ స్పందించే రేటు తగ్గిస్తే మనకు బాగుంటుంది. ఆ, ఈడుండే కష్టకాలాల్లో రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి. రేట్లు అయిపోయినాయి. వేస్తాం సార్. ఇది మొత్తానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్నది ప్రజల మీద తీవ్ర భారంగా మారుతుంది. ఇది కేవలం పెట్రోల్, డీజిల్కి మాత్రమే పరిమితం కాదు, మిగిలిన వస్తువులన్నింటిపైన కూడా భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ఒకవైపు జాబ్ ఇన్కమ్ మాత్రం పెరగడం లేదు, అదేవిధంగా రైతులు కావచ్చు, సామాన్య ప్రజల ఆదాయం పెరగడం లేదు. కానీ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం పెరగడం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు చితికిపోయే విధంగా ఈ ద్రవ్యోల్బణం మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలి, లేదంటే సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు.